Harish, the best academy. అంబేద్కర్ జయంతి సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 16 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ప్రధానమంత్రి సంగ్రహాలయ వార్తలు నిలిచింది. ప్రధానమంత్రి సంగ్రహాలయ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన ప్రధానమంత్రి సంగ్రహాలయ ఎక్కడ ఉంది అంటారు. దేశ రాజధాని న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి సంగ్రహాలయ అని పిలిచిన, లేదంటే మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అని పిలిచిన ఒకటే. మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు విధులు నిర్వర్తించిన ప్రధానమంత్రులు ఎవరైతే ఉంటారో వారి జ్ఞాపకార్థం, వారికి సంబంధించిన స్పీచ్లు కానివ్వండి, వారికి సంబంధించిన ఆర్టికల్స్ కానివ్వండి, వారు ఇనిషియేట్ చేసిన పథకాలు కానివ్వండి, భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ప్రధానమంత్రులుగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఒక ప్రముఖ కట్టడం ప్రధానమంత్రి సంగ్రహాలయ. ఎక్కడ ఉంది ఇది? న్యూఢిల్లీలో ఉంది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే భారత ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున అంటే ఏప్రిల్ 14 మహనీయుడి జయంతి రోజున, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని గురించి మనం ఏం గుర్తుంచుకోవాలంటే టీన్ మూర్తి భవన్ లో ఉంది. ఇది టీన్ మూర్తి భవన్, న్యూఢిల్లీ, దేశ రాజధాని న్యూఢిల్లీలోని టీన్ మూర్తి భవన్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. టీన్ మూర్తి భవన్ ఏరియాలో దాదాపు 10,000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడిన ఒక కట్టడం భారతదేశ మాజీ ప్రధానమంత్రులు ఎవరైతే ఉంటారో వారి జ్ఞాపకార్థం, వారికి సంబంధించిన ఒక మ్యూజియమే ఈ ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఇది ఏదైతే ఉంటుందో విజిటర్స్ కి ఓపెన్ గా కూడా చేయడం జరిగింది. విజిటర్స్ కి ఓపెన్ అంటే ఏంటి? పర్యాటకుల సందర్శనార్థం కూడా తెరవడం జరిగింది. ఇందులో మొట్టమొదటి టికెట్ ని కొనుగోలు చేసిన వారు ఎవరంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ లేదా ప్రధానమంత్రి సంగ్రహాలయ ఈ భవనం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రారంభించడమే కాకుండా దానికి సంబంధించిన టికెట్స్ ఉంటాయి కదా, ఎంట్రీ టికెట్ ఏదైతే ఉంటుందో దానిని కూడా కొనుగోలు చేయడం జరిగింది. అలా ఈ ప్రధానమంత్రి సంగ్రహాలయలో మొట్టమొదటి పర్యాటకులకు సంబంధించిన టికెట్ ని కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అంటున్నాను. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఆర్టికల్స్ కానివ్వండి, వివిధ ప్రధానమంత్రులు ఏ పథకాలను ప్రారంభించారు, వారికి సంబంధించి ప్రత్యేకమైన అంశాలు ఏవైతే ఉంటాయో దూరదర్శన్ కానివ్వండి, అండ్ రేడియోల ద్వారా కానివ్వండి, అండ్ వివిధ వార్తాపత్రికల నుండి కానివ్వండి సంకలనం చేసిన సమాచారం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు అన్నట్టు. జస్ట్ మ్యూజియం, భారతదేశ ప్రధానమంత్రులకి సంబంధించిన ఒక మ్యూజియమే ఈ ప్రధానమంత్రి సంగ్రహాలయ. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు అఫీషియల్ గా దీన్ని ప్రారంభించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో టీన్ మూర్తి భవన్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఈ భవన్ ఏదైతే ఉందో, ఈ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఓపెన్ ఏరియా 10,000 స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణంలో నిర్మించబడిన ఒక పెద్ద కట్టడం అని గుర్తుంచుకోండి, ఒక మ్యూజియం. ఈ మ్యూజియం ని మనం పైనుండి కనుక అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఈ హ్యాండ్స్ మధ్య అశోక చక్రం ఉన్న గుర్తు ఉంటుంది అన్నట్టు. హ్యాండ్స్ మధ్య అశోక చక్రం ఉన్న గుర్తు అంటే ఏంటంటే భారత ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజల యొక్క చేతుల మధ్య అశోక చక్రం ఉన్నట్టుగా దీన్ని అద్భుతంగా దీని యొక్క నిర్మాణం ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ కూడా చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇదంతా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ప్రధానమంత్రి సంగ్రహాలయ ఇటీవల వార్తలు ఇచ్చింది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే భారత ప్రధానమంత్రులకు సంబంధించిన ఒక మ్యూజియం. ఎవరు ప్రారంభించారంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ మొట్టమొదటి టికెట్ ని ఎవరు కొనుగోలు చేశారంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇవి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ. సో యుఎన్ఓ అనగానే మనకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఇటీవల తరచు వార్తలు ఇస్తున్నాయి. యాక్చువల్గా ఐక్యరాజ్య సమితికి 6 ఆర్గన్స్ ఉంటాయి, 6 అసోసియేట్ బాడీస్ ఉంటాయి. ఆ 6 అసోసియేట్ బాడీస్ లో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఈ రోజు వార్తలు ఇచ్చింది. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యుఎన్ ఎకోసాక్ అంటాం. అందులో ప్రస్తుతం భారతదేశం సభ్యత్వ హోదాలో ఉంది, సభ్యత్వ దేశంగా ఉంది. ఈరోజు భారతదేశం ఇందులోని 4 కమిటీలు ఏవైతే ఉంటాయో ఆ కమిటీల్లో ఒక మెంబర్ గా గుర్తింపు పొందుతూ వార్తలు నిలిచింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన 6 ఆర్గన్స్ ఏంటో చూద్దాం. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఫస్ట్ వచ్చేసి సెక్రటేరియట్, అండ్ సెకండ్ వచ్చేసి యుఎన్ఎస్సి. ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్ ఒకటి వింగ్, అండ్ సెకండ్ వచ్చేసి యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి. ఇటీవల తరచు వార్తలు నిలిచింది. సో భద్రతా మండలి అనగానే 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు అని చెప్పేసి భారతదేశం కూడా ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జనరల్ అసెంబ్లీ, సర్వప్రతినిధి సభ అంటాం, సాధారణ సభ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇటీవల వార్తలు నిలిచింది. రష్యా యుక్రెయిన్ క్రైసిస్ పీరియడ్ లో వార్తలు నిలిచింది. అంతర్జాతీయ న్యాయస్థానం అంటాం, ది హేగ్ నెదర్లాండ్స్ లో ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేది ట్రస్టీమన్షిప్ కౌన్సిల్. సో ట్రస్టీషిప్ కౌన్సిల్ అనొచ్చు లేదా ట్రస్టీమన్షిప్ కౌన్సిల్ అనొచ్చు, ట్రస్టీషిప్ కౌన్సిల్. అండ్ లాస్ట్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఈ 6 ఆర్గన్స్ గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన 6 ఆర్గన్స్ పేర్లు ఏంటి అంటారు, ఇవి గుర్తుంచుకోండి. అందులో ఒక ఆర్గాను ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక వింగ్ ఎకోసాక్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇందులోని 4 కమిటీలకు భారత్ ఎన్నిక కావడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి అంటారు, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని ఇంగ్లీష్ లో అంటాము, సామాజిక ఆర్థిక మండలి అని తెలుగులో అంటాం. ఆ 6 ఏవైతే ఉంటాయి అంతర్జాతీయ ఉమ్మడి వేదిక, ఐక్యరాజ్య సమితిలో మన దేశం కీలక విజయాలు నమోదు చేసింది. యుఎన్ కి సంబంధించిన ఆర్థిక సామాజిక మండలిలో 4 కమిటీలకు భారత్ ఎన్నికైంది. అదేంటంటే ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 కీలక విభాగాల్లో ఆర్థిక సామాజిక మండలి ఒకటి, ఈ 6 ఇది ఒకటి. సో ఇందులోని 4 కమిటీలకు భారత్ ఎన్నికైంది. సో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ నుంచి ఎన్నికైన 54 దేశాల ప్రతినిధులు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. అండ్ ఏవైతే ఉంటాయో కమిటీలు, దీనికి సంబంధించిన సామాజిక అభివృద్ధి కమిషన్, సామాజిక అభివృద్ధి కమిషన్ అండ్ ఎన్జిఓస్ కమిటీ. ఈ కమిటీలు గుర్తుంచుకోండి, 4 కమిటీలు. ఫస్ట్ వచ్చేసేసి సామాజిక అభివృద్ధి కమిషన్ ఒకటి, అండ్ సెకండ్ వచ్చేసి ఎన్జిఓస్ కమిటీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి కమిషన్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీ. ఏదైతే ఉంటుందో ఈ 4 కూడా భారతదేశము ఒక మెంబర్ గా నిన్నటి రోజున ఎన్నిక కావడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లోని ఎన్ని కమిటీలకు భారత్ ఏప్రిల్ మాసంలో ఎన్నిక కావడం జరిగింది అంటే, ఇందులో మెంబర్ గా ఎన్నిక కావడం జరిగింది అంటే 4 కమిటీలు. ఆ 4 కమిటీల పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి సామాజిక అభివృద్ధి కమిషన్, అండ్ సెకండ్ వచ్చేసేసి ఎన్జిఓస్ కమిటీ, థర్డ్ వచ్చేసేసి కమిషన్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, అండ్ లాస్ట్ వచ్చేసి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీలలో భారత్ కు ప్రాతినిధ్యం లభించింది. ఈ 4 కమిటీల పేరు గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన భద్రతా మండలి ఏదైతే ఉంటుందో, భద్రతా మండలిలో కౌంటర్ టెర్రరిజం కమిటీలో భారత్ అధ్యక్ష హోదాలో ఉంది. కౌంటర్ టెర్రరిజం కమిటీకి అధ్యక్ష హోదాలో భారతదేశం ఉంది. అండ్ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, లిబియా శాంక్షన్స్ కమిటీ, ఈ 3 కమిటీలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 3 కమిటీలకు భారత్ హెడ్ గా ఉంది, అధ్యక్షులుగా ఉన్నారు. అండ్ ఇక్కడేమో మెంబర్ గా ఉన్నారు. ఇదేమో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఈ 6 ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో మాక్సిమం అన్ని కూడా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. న్యూయార్క్ ఇస్ ద హెడ్ క్వార్టర్ అని గుర్తుంచుకోండి. ఇందులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాత్రం మనకు హేగ్స్ నెదర్లాండ్స్ లో ఉంటుంది. ఇది ఒకటి ప్రత్యేకం, దాన్ని ప్రత్యేకంగా చూడండి. మిగతా ఆల్మోస్ట్ అన్ని కూడా న్యూయార్క్ లో ఉంటాయి. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వన్ ఆఫ్ ద ఆర్గన్ కాబట్టి ఎక్కడ హెడ్ క్వార్టర్ అంటే న్యూయార్క్, అమెరికా. అండ్ నెక్స్ట్ వచ్చేసి
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఈ ప్రోగ్రామ్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ని మరొక 5 ఏళ్ల పాటు కొనసాగిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు ఇచ్చింది. యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభించారంటే 24 ఏప్రిల్ 2018 నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పిఎం నరేంద్ర మోదీ గారు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ని, అభియాన్ని 24 ఏప్రిల్ పంచాయతీరాజ్ దినోత్సవం 2018లో ప్రారంభించారు. దాదాపు అప్పుడు ఏదైతే ఉంటుందో ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించినప్పుడు ఏప్రిల్ 1వ తేదీ 2018 నుండి 31/3/2022 వరకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ అమల్లో ఉంటుందని అప్పుడు ప్రారంభించినప్పుడు చెప్పారు. అంటే 2022 మార్చ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం. మరి ఏప్రిల్ 1 2022 నుండి 2026 మార్చ్ 31 వరకు ఈ ప్రోగ్రామ్ ను కొనసాగిస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ఇటీవల అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. ఇందుకోసం 5,911 కోట్ల రూపాయల నిధులను కూడా స్పెషల్ గా అలొకేట్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇందులో రాష్ట్రాల వాటా వచ్చేసి 2211 crores అని గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే అసలు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం అని గుర్తుంచుకోండి. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 2018 సంవత్సరంలో ప్రారంభించబడిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ గడిచిన మార్చి మాసంతో దీని యొక్క ముగింపు చూడడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి పొడిగించారు. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ 5 years ఉంటుంది మనకు 2026 వరకు. ఇందుకోసం ఎంత మొత్తం నిధులు కేటాయించారంటే 5911 crores అని గుర్తుంచుకోండి. స్ట్రెంథనింగ్ గవర్నెన్స్ క్యాపబిలిటీస్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం చివరి వరకల్లా ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన 17 లక్ష్యాలు టార్గెట్ ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ టోటల్లీ 17. సో అవి సాధించడానికి పిఆర్ఎస్ అంటే ఏంటంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, పంచాయతీరాజ్ వ్యవస్థ పరిపాలనను బలోపేతం చేయడానికి ఈ ప్రోగ్రామ్ ని అప్పుడు ప్రారంభించారు. మరొకసారి 2026 వరకు పొడిగిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈరోజు మరొక అంశం, హిమ్ ప్రహారీ అనే ఒక ప్రత్యేకమైన స్కీమ్ వార్తలు ఇచ్చింది. హిమ్ ప్రహారీ, హిమ్ ప్రహారీ, హిమ్ ప్రహారీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ ఒకటే అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన హిమ్ ప్రహారీ స్కీమ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామీ గారు ఇటీవల తనకి సంబంధించి ఆర్టికల్ 164 క్లాజ్ 4 ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. ఆర్టికల్ 164 క్లాజ్ 4 అనేది ప్రస్తుతం తనకు అమలవుతుంది. ఎందుకంటే 6 నెలల లోపల తను ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తన ప్రభుత్వం ఏదైతే బీజేపీ గెలిచింది, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేసి మాత్రం ఓడిపోయాడు. అయినా కూడా ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇది ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఆర్టికల్ 44 కి సంబంధించి కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉమ్మడి శిక్షాస్మృతిని అమలు చేయబోతున్నామని చెప్పేసి ప్రత్యేక కమిటీని వేసింది. అలాంటి ప్రభుత్వం ఉత్తరాఖండ్ లో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే హిమ్ ప్రహారీ అనే ఒక స్కీమ్ ని ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ యంగ్ పీపుల్, సో యంగ్ స్టార్స్ అనొచ్చు, యంగ్ యూత్ అనుకోవచ్చు. సో యువతని మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అంటే పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారిని రాష్ట్రం దాటి వెళ్లకుండా స్టాపింగ్ మైగ్రేటింగ్ పీపుల్ దట్ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మెన్ గుర్తుంచుకోండి. వీరు ఎవరైతే ఉంటారో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి మైగ్రేషన్ వలసలుగా వెళ్లకుండా వాళ్ళని కాపాడాలన్నట్టు, సో ఆపాలి అన్నట్టు. వారికి సంబంధించి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ ప్రారంభించారు. ఆల్మోస్ట్ 5.5 crores నిధులను కూడా అలొకేట్ చేశారు. వారికి ప్రత్యేక అవకాశాలు రాష్ట్రంలోనే కల్పించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ఉద్దేశం గుర్తుంచుకోండి. సో ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ హిమ్ ప్రహారీ స్కీమ్ టు సెటిల్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ ఏరియాస్ అలాంగ్ ఇంటర్నేషనల్ బార్డర్. మనందరికీ తెలుసు ఉత్తరాఖండ్ రాష్ట్రము అంతర్జాతీయ సరిహద్దుతో ఉంది. చైనాతోను నేపాల్తోను సరిహద్దు పంచుకొని ఉంది. అందుకే ఇటీవల ఇన్నర్ లైన్ పర్మిట్ అనే అంశం కూడా తరచు మనం డిస్కస్ చేశాం. సో అలా సరిహద్దు ప్రాంతాల్లో ఉంది కాబట్టి అక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ యువత ఎవరైతే ఉంటారో, ఎక్స్ సర్వీస్ అంటే పదవీ కాలం ముగిసిన తర్వాత వారు వేరే ప్రాంతాలకు ఎక్కడ వెళ్ళి సెట్ అవుతారు, ఎక్కడ వలస వెళ్తారు అని చెప్పేసి వాళ్ళను రాష్ట్రంలోనే ఆపడం, వలసలు వెళ్లకుండా స్టాపింగ్ మైగ్రేషన్ అండ్ సెటిల్ దెమ్ ఇన్ పర్టికులర్ దట్ స్టేట్ ఓన్లీ. ఆ రాష్ట్రంలోనే వాళ్ళను ప్రత్యేకంగా అవకాశాలు కల్పించి వాళ్ళని సుస్థిరంగా ఉంచే ఒక ప్రత్యేక కార్యక్రమం అన్నట్టు. రాష్ట్రం విడిచి వెళ్లకుండా కాపాడమని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద అఫిషియల్ లాంగ్వేజ్ గా సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం చూసాము.
దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తరచు వార్తలు ఇస్తుంది. ఇండియాస్ ఫస్ట్ ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ కానివ్వండి, ఇండియాస్ హైయెస్ట్ ఫెర్నరీ కానివ్వండి, ఇండియాస్ ఫస్ట్ క్రిప్టోగ్యామిక్ పార్క్ కానివ్వండి, అండ్ ఇటీవల ఇన్నర్ లైన్ పర్మిట్ అనే అంశం కానివ్వండి, అండ్ దేవాలయాల యొక్క డిగ్నిటీని కాపాడడానికి మిషన్ మర్యాద అని ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ కానివ్వండి, చార్ధామ్ కమిటీ ఇటీవల వార్తలు ఇచ్చింది జస్టిస్ ఏకే సిక్రీ గారు. అలాంటి అంశాలు ఏవైతే ఉంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి పర్టికులర్గా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు అస్సాం రాష్ట్రంలోని ఒక వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ వార్తలు ఇచ్చింది. ఆ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అతి త్వరలో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మారబోతోంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మారబోతున్న గర్భంగా రేంజ్ అని గుర్తుంచుకోండి. గర్భంగా ఇటీవల వార్తలు నిలిచిన గర్భంగా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లేదా బయో ఫారెస్ట్ ఎక్కడ ఉంది అంటారు. ఫారెస్ట్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో ఉంది. సో అస్సాం రాష్ట్రంలోని ఈ ఫారెస్ట్ రీజన్ ని అతి త్వరలో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మార్చబోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని అతి త్వరలో భారత ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఎందుకంటే జస్ట్ లొకేషన్ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇటీవల తరచు వార్తలు ఇస్తున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, జూ పార్కులు కానివ్వండి, వీటిపైన పోటీ పరీక్షలు అడుగుతారు. సో గర్భంగా రేంజ్ అనగానే అస్సాం రాష్ట్రం అతి త్వరలో దీన్ని ఎలా మార్చబోతుందో ప్రభుత్వం వైల్డ్ లైఫ్ శాంక్చురీగా. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏంటి, బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఏంటి, నేషనల్ పార్క్ అంటే ఏంటి అని చెప్పేసి. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీలో రెస్ట్రిక్షన్స్ అనేవి, నియంత్రణ అనేది చాలా తక్కువ ఉంటుంది, ప్రభుత్వ నియంత్రణ. అదే బయోస్ఫియర్ రిజర్వ్ లో మోడరేట్ గా ఉంటుంది, మీడియం గా ఉంటుంది. అదే నేషనల్ పార్క్ లో ప్రభుత్వం యొక్క నియంత్రణ చర్యలు ఎక్కువగా ఉంటాయి, హెవీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ ప్రిజర్వ్స్ ఎనిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్, కేవలం జీవజాతులను మాత్రమే, వన్యప్రాణులను మాత్రమే ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. అదే బయోస్ఫియర్ రిజర్వ్ లో ప్రొటెక్ట్స్ బయోడైవర్సిటీ ఆఫ్ ఏ డెసిగ్నేటెడ్ ఏరియా, ఒక ఏరియాలో బయోడైవర్సిటీని పర్టికులర్ గా ప్రొటెక్ట్ చేయడం. అదే నేషనల్ పార్క్ లో నాట్ ఓన్లీ వైల్డ్ లైఫ్, ఎనిమల్సే కాదు, ఫ్లోరా ఫానా అన్ని ఉంటాయి. సో ఫ్లోరా ఫానా, ల్యాండ్స్కేప్ అండ్ హిస్టారికల్ ఆబ్జెక్ట్స్, పురాతన ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఒక పర్టికులర్ ప్రాంతంలో, వాటిని కూడా నేషనల్ పార్క్ లో సంరక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా జాగ్రఫీకి సంబంధించి కానివ్వండి, ఎన్వైరన్మెంట్ సంబంధించి ఈ మూడింటి మధ్యలో డిఫరెన్సెస్ ఖచ్చితంగా చూసుకోండి. సో ఈ రోజు మాత్రం గర్భంగా రేంజ్ వార్తలు ఇచ్చింది అస్సాం రాష్ట్రం. ఇటీవల వార్తలు ఇచ్చిన గర్భంగా రేంజ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం, అదొక్కటే గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో అస్సాంకి సంబంధించి కాజీరంగా నేషనల్ పార్క్ తరచు వార్తలు నిలుస్తుంది. ఒంటికొమ్ము ఖడ్గమృగాలకి సంబంధించి కానివ్వండి. అండ్ ఇటీవల ఫైర్ పవర్స్ అనే అంశం కాజీరంగా నేషనల్ పార్క్ సంబంధించి, రీసెంట్ ఫ్లడ్స్ గురించి చూసాం మనం. అండ్ ఎట్ ద సేమ్ టైం కాజీరంగా నేషనల్ పార్క్ లో శాటిలైట్ ఫోన్ ని కూడా వాడుతున్నారు, దేశంలోనే మొట్టమొదటిసారి అనే అంశం. అండ్ ఇటీవల ఈ అస్సాం రాష్ట్రానికి సంబంధించి నిన్నటి రోజున అస్సాం రాష్ట్రానికి సంబంధించి రొంగాలి బిహు లేదా రంగోలి బిహు, రొంగాలి బిహు అనే ఒక ఫెస్టివల్ కూడా వార్తలు ఇచ్చింది. ఇది కూడా ఈరోజు ఇంకొక టాపిక్, రొంగాలి బిహు లేదా రంగోలి బిహు. రొంగాలి బిహు అని గుర్తుంచుకోండి. బిహు అనే పండుగ వినిపించింది అంటే దట్ ఈస్ ద ఫెస్టివల్ రిలేటెడ్ టు అస్సాం అని గుర్తుంచుకోండి. సో రొంగాలి బిహు అంటే ఏంటంటే అస్సాం రాష్ట్రం యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నట్టు, నూతన సంవత్సర వేడుకలు. సో రొంగాలి బిహు అనేది ఏప్రిల్ మాసంలో చూస్తాం. మొత్తం బిహు పండుగలు 3 ఉంటాయి. రొంగాలి బిహు ఒకటి, అండ్ కాటి బిహు ఒకటి, అండ్ లాస్ట్ వచ్చేసేసి బిహు పండుగ అంటాం. సో అలా రొంగాలి బిహు నూతన సంవత్సర వేడుకలు కూడా నిన్నట్లోనే జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అస్సాం ప్రజలను విషెస్ కూడా చెప్పడం జరిగింది. రొంగాలి బిహు ఫెస్టివల్ అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ అంబుబాచి మేళా కానివ్వండి, ఇటీవల అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానివ్వండి, ఒరుండాయ్ స్కీమ్ మహిళలకి సంబంధించి కానివ్వండి, ఇలాంటి అంశాలు ఏవైతే వాటి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు 551 కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని అగర్తలా సిటీ డెవలప్మెంట్ కోసం విడుదల చేసింది. అగర్తల అర్బన్ ఏరియా డెవలప్మెంట్ లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అని గుర్తుంచుకోండి. అగర్తలా సిటీని అభివృద్ధి చేయడానికి, సస్టైనబుల్ గా డెవలప్మెంట్ చేయడానికి ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల ఎంత మొత్తంలో నిధులను కేటాయించిందంటే 551 crores. అగర్తల అంటే త్రిపుర రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ రాష్ట్రాన్ని గురించి కూడా మనం డిస్కస్ చేసాం లాస్ట్ 2 days బ్యాక్. నాగాలాండ్ రాష్ట్రానికి ఏమో $2 million ఆర్థిక సాయం అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించి ఉపయుక్తంగా ఉండే విధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విడుదల చేసింది. అదే త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా సిటీని ఎక్స్క్లూజివ్ గా డెవలప్ చేయడానికి 551 crores రూపీస్ ని విడుదల చేయడం జరిగింది. ఇది ఒకటి ఎక్స్ట్రా పాయింట్ గా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్
సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలో నిలిచిన ఒక విన్యాసం, ఒక ఎక్సర్సైజ్ కృపణ శక్తి. కృపణ శక్తి ఇటీవల వార్తలు నిలిచింది. త్రివిధ దళాల్లో ఏ దళాలకు సంబంధించింది అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి. ఇండియన్ ఆర్మీలోని త్రిశక్తి కాప్స్ నిర్వహించిన ఒక ప్రత్యేక విన్యాసం. ఇండియన్ ఆర్మీలో డిఫరెంట్ బెటాలియన్స్ ఉంటాయి. ఒక్కొక్క బెటాలియన్ ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గోర్ఖా బెటాలియన్ అని చెప్పేసేసి, రైఫిల్స్ అని చెప్పేసేసి, అందులో త్రిశక్తి కాప్స్ ఒక బెటాలియన్ అనుకోండి ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీని గుర్తుంచుకోండి. ఇండియన్ ఆర్మీ వారు నిర్వహించిన ఎక్సర్సైజ్ కృపణ శక్తి ఎక్కడ జరిగింది అంటే తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఇటీవల జరిగింది. తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్. తీస్తా అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి ప్రాంతంలో నిర్వహించబడిన ఒక ప్రత్యేక విన్యాసమే ఎక్సర్సైజ్ కృపణ శక్తి. ఎవరు నిర్వహించారు? ఇండియన్ ఆర్మీకి సంబంధించి త్రిశక్తి కాప్స్ అని గుర్తుంచుకోండి. ఎక్కడ నిర్వహించారు? సిలిగురి, వెస్ట్ బెంగాల్. ఎక్కడ నిర్వహించారు? అండ్ ఈ లొకేషన్ వచ్చేసేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించి తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో దీని నిర్వహణ చూడడం జరిగింది. రక్షణ పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి విన్యాసాలు చూస్తూ ఉంటాం. అలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఇటీవల ఎక్సర్సైజ్ వాయుశక్తిని మనం చూసాము. సో అలా వార్తలు నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో వీటికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ముఖ్యంగా వార్తలు నిలిచిన విన్యాసాలు, భారతదేశానికి సంబంధించి వివిధ దేశాలతో కలిసి చేసే విన్యాసాలు కానివ్వండి, బహుళ విన్యాసాలు కానివ్వండి, నావిక దళ విన్యాసాలు కానివ్వండి, వైమానిక దళ విన్యాసాలు కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో వీటికి సంబంధించి విన్యాసాలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ గా స్పెషల్ వీడియోను, టాపిక్ బేస్డ్ వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులోకి తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఏదైతే ఉంటుందో వార్తలు నిలిచిన విన్యాసాలు అన్ని, నావికాదళ విన్యాసాలు, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అండ్ ఆర్మీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 2022లో వార్తలు ఇచ్చిన విన్యాసాలన్నింటి గురించి కూడా. సో ఈ రోజు వార్తలు ఇచ్చింది ఎక్సర్సైజ్ కృపణ శక్తి త్రిశక్తి కాప్స్. ఎక్కడ జరిగింది? లొకేషన్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ వార్తలు ఇచ్చింది. ఐసీసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ లేదా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సాంస్కృతిక సంబంధాలకి సంబంధించి. సింపుల్ గా ప్రతి ఏటా కూడా జూన్ 21వ తేదీ మనం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం అధికారికంగా వీరే చూస్తారన్నట్టు. సింపుల్ గా యోగాకి సంబంధించి చరిత్ర చెప్పడం కానివ్వండి, అవగాహన కల్పించడం కానివ్వండి. ఈ రోజు ఐసీసీఆర్ ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే ఒక అలుమ్ని పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. అలుమ్ని పోర్టల్ ఐసీసీఆర్ వారికి సంబంధించిన ఒక అలుమ్ని పోర్టల్ ని ఇటీవల మీనాక్షి లేఖి గారు ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని గుర్తుంచుకోండి. సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. సో కల్చర్ మినిస్టర్. సో భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం సంబంధించి పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖకి సంబంధించి మీనాక్షి లేఖి గారు ఎవరైతే ఉంటారో వారు ప్రారంభించడం జరిగింది అలుమ్ని పోర్టల్. ఈ వెబ్సైట్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో విద్యాభ్యాసం చేసిన వివిధ దేశాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు విద్య పూర్తయిన తర్వాత, వారు చదువుకున్న తర్వాత వివిధ దేశాలకు స్ప్రెడ్ అయ్యారు కదా, వారిని ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇండియాతో కమ్యూనికేట్ చేయించడం అన్నట్టు. అంటే ఇండియాతో సంబంధాలు వారికి కొనసాగేలా చేయడం అన్నట్టు. అలుమ్ని పోర్టల్ విదేశీ విద్యార్థులు ఎవరైతే భారతదేశంలో విద్యాభ్యాసం పూర్తి చేసి వారి దేశాలకు వెళ్ళిపోయారో వారిని ఈ పోర్టల్ ద్వారా అనుసంధానం చేయడం భారతదేశంతో అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వాటర్ వేస్ కాన్క్లేవ్ వార్తలు ఇచ్చింది. వాటర్ వేస్ కాన్క్లేవ్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇటీవల గడిచిన ఏప్రిల్ 11 అండ్ ఏప్రిల్ 12 2 రోజుల పాటు జరిపిన వాటర్ వేస్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగిందంటే దిబ్రూగర్ ఎక్కడ? అస్సాం రాష్ట్రంలో జరిగిన ఒక నీటి సదస్సు అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్లాండ్ వాటర్ ని అభివృద్ధి చేయడానికి, ఇన్లాండ్ వాటర్ వేస్ ని నీటి రవాణాని అభివృద్ధి చేయడానికి దీన్ని ప్రత్యేకంగా ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే సర్బానంద సోనోవాల్ గారు. సర్బానంద సోనోవాల్ గారికి అస్సాంకు ఉన్న సంబంధం ఏంటి? అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అండ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నది ఇతను. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించి అండ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ వేస్,
ఓడరేవుల శాఖ మంత్రి అంటాం. ఆ కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వాటర్ వేస్ కాన్క్లేవ్ని ఇటీవల తను ప్రారంభించడం జరిగింది. ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు దీన్ని అధికారికంగా నిర్వహించడం జరిగింది. దీనికి అఫీషియల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో సహకారం అందించిన సంస్థల గురించి మనకు అడగకపోవచ్చు ఎగ్జామ్లో. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో నీటి మార్గాల అభివృద్ధికి సంబంధించి వాటర్ వేస్ ని డెవలప్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సదస్సు అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో లడక్ కేంద్రపాలిత ప్రాంతం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో లడక్ కేంద్రపాలిత ప్రాంతం అంటున్నాను. ఈ మొట్టమొదటి దేనికి సంబంధించి అంటే దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ మ్యూజియం ఇటీవల ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏర్పడే వార్తలు ఇచ్చిందంటే లడక్ కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకోండి. దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ మ్యూజియం, ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర కానివ్వండి, హెరిటేజ్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రిజర్వ్ చేయడానికి ఒక మ్యూజియం అని గుర్తుంచుకోండి. సో ఇది ఎక్కడ ప్రారంభమైంది లడఖ్లో అంటే ఎక్కడ ఉంది అంటే గ్యా ససోమా అనే విలేజెస్ లో దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ మ్యూజియం ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. మరి ఈ మ్యూజియం ఏర్పాటులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే అసలు ఎవరెవరు సహకారం అందించుకున్నారంటే నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ భారతదేశంలో మ్యూజియంలను నిర్వహించే ఒక సంస్థ. మరియు లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లడక్ కి అటానమస్ గా ఒక హిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. సో లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ వారు సంయుక్తంగా గ్యాస్ అసోమా విలేజెస్ లో దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ మ్యూజియం ని ఇటీవల అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ టు ద పాయింట్ ఒకటి అడుగుతారు. దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ మ్యూజియం అనగానే లడక్ గ్యాస్ అసోమా విలేజెస్ అని గుర్తుంచుకోండి. సహకారం అందించిన సంస్థలు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్ అనేది నాట్ ఓన్లీ ఆన్ ద హ్యూమన్ మానవుల పైన మాత్రమే కాదు ప్రభావం చూపించేది, మత్స్యరంగం పైన అండ్ నీటిలో ముఖ్యంగా మెరైన్ ఎకోసిస్టమ్ పైన తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోంది అని చెప్పేసి ఒక యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా కొన్ని పరిశోధనలు చేశారు. ఆ యూనివర్సిటీ ఏంటంటే రట్గర్స్ వర్సిటీ, ఇది అమెరికాలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెనడాలోని ఒక యూనివర్సిటీ, కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. ఈ రెండు యూనివర్సిటీలు కలిసి సంయుక్తంగా వాతావరణ మార్పు ప్రభావం మానవులపైనే కాకుండా చేపలపైన కూడా చూపిస్తుంది అని చెప్పేసి ఒక రీసెర్చ్ జర్నల్ ని విడుదల చేశారు. ఈ ప్రభావం ఏ రకంగా ఉంటుందంటే ముఖ్యంగా చేపల్లో ప్రత్యుత్పత్తి అనేది మందగించడం కానివ్వండి, ప్రత్యుత్పత్తి వ్యవస్థను తీవ్రంగా నాశనం చేసేస్తుందంట రిప్రొడక్టివ్ సిస్టమ్స్ చేపల్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం కొంతకాలంలో రానున్న రోజుల్లో వాతావరణ మార్పు అనేది చాలా విపరీతమైన స్థాయిలో చేపల మరణాలకు కూడా దారి తీస్తుందని చెప్పేసి రట్గర్స్ యూనివర్సిటీ మరియు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా వారు ఒక అధికారిక జర్నల్ ని విడుదల చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో మనం ఇబ్బంది పడుతున్నాం, ప్రపంచమంతా కూడా క్లైమేట్ చేంజ్ ని ఎలా ట్యాకిల్ చేయాలని ఆలోచిస్తుంది. ఈ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు అనేది మానవాళిపైనే కాదు జంతువులపైన, జీవరాశులపైన, మెరైన్ ఎకోసిస్టమ్ పైన కూడా ఇంపార్టెన్స్ ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ప్రత్యేక పరిశోధన. అండ్ నెక్స్ట్, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు మరియు క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారిపైన కూడా అద్భుతంగా ప్రయోగించబడే, అద్భుతంగా పనిచేసే ఒక మెడిసిన్ ని కనుగొని తుబింజన్ విశ్వవిద్యాలయం, జర్మనీకి సంబంధించిన ఒక విశ్వవిద్యాలయం వార్తలు ఇచ్చింది. వీరు కనుగొన్నది ఏంటంటే ఒక వ్యాక్సిన్, అదేంటంటే కోవాక్సిన్ కాదు, కోవాక్ 1. ఇటీవల వార్తలు ఇచ్చిన కోవాక్ 1 యొక్క ప్రత్యేకత ఏంటంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఎవరిలో అయితే ఉంటుందో, ఎట్ ద సేమ్ టైం క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారిపైన కూడా కరోనాకి అడ్డుకట్ట పలికే ఒక నిరోధక శక్తి ఉండే ప్రత్యేకమైన ఒక వ్యాక్సిన్ కోవాక్ 1 ఎవరు ఇన్నోవేట్ చేశారో తుబింజన్ విశ్వవిద్యాలయం, తుబింజన్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అంటే జర్మనీలో ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన వ్యాక్సిన్కి సంబంధించి కోవిఫెన్స్, కెనడాకి సంబంధించి కెనడా శాస్త్రవేత్తలు ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్లాంట్ బేస్డ్ COVID-19 వ్యాక్సిన్ కూడా తయారు చేశారు. ఇలాంటివన్నీ ఇన్నోవేషన్స్ అన్ని కూడా ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాకి సంబంధించిన ఒక పర్సన్ కుమ్రలింగు గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కుమ్రలింగు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాల్సింది. యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు దర్శనం మొగలయ్య గారు సుపరిచితులు. భీమ్లా నాయక్ ఏదైతే ఉండో టైటిల్ సాంగ్ ని పాడారు. ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుండి. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ నజరానని కూడా ప్రకటించింది దర్శనం మొగలయ్య గారు. దర్శనం మొగలయ్య గారు వాడేది ఏంటంటే 12 మెట్ల కిన్నెర అంటాం. కిన్నెర ఒక వాయిద్యం. అలాంటి 12 మెట్ల కిన్నెర ఏదైతే ఉంటుందో ఆ 12 మెట్ల కిన్నెర పైన రకరకాల స్వరాలను పలికించే ఒక కళాకారుడు. తన పేరు
కుమ్రలింగు గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా అని గుర్తుంచుకోండి. జాతూర్ కళాకారుడు అని గుర్తుంచుకోండి. జాతూర్ కళ మీకు రానున్న పోటీ పరీక్షలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో పదజాలం పైన కూడా ప్రశ్నలు అడుగుతారు. జాతూర్ అంటే 12 మెట్ల కిన్నెర అని గుర్తుంచుకోండి. 12 మెట్ల కిన్నెర పైన వివిధ స్వరాలను, రకరకాల స్వరాలను పలకగలిగే ఒక కళాకారుడు తనకు అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారం వార్తలు ఇచ్చింది. పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ప్రభాత్ పట్నాయక్. అతను పొలిటికల్ కామెంటేటర్. యాక్చువల్ గా చాలా కామెంటరీ కానివ్వండి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అతను ఒక ప్రొఫెసర్ కూడా. సో ప్రభాత్ పట్నాయక్ గారు ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా ఈ రోజు వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం ఏంటంటే మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డ్. మాల్కోమ్ ఆదిశేషయ్య పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరానికి గాను వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ప్రభాత్ పట్నాయక్ గారు. మరి ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా కూడా వివిధ రంగాల్లో, ముఖ్యంగా పాలిటిక్స్ సంబంధించి కానివ్వండి, వివిధ రంగాల్లో కృషి చేసే వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఏ సంస్థ ఇస్తుంది అంటే మాల్కోమ్ అండ్ ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్. మాల్కోమ్ అండ్ ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. మరి మాల్కమ్ ఆదిశేషయ్య గారు ఎవరంటే 1910 నుండి 1990s వరకు కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రముఖ ఎకనామిస్ట్ గాను, పొలిటికల్ లీడర్ గాను, వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆదిశేషయ్య గారి పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. ప్రభాత్ పట్నాయక్ గారు ఈ సంవత్సరం గ్రహీత. ఆ పురస్కారం పేరేంటి? మాల్కమ్ ఆదిశేషయ్య పురస్కారం అని గుర్తుంచుకోండి. అండ్ ఈ రోజు వార్తలు ఇచ్చిన ప్రజ్ఞానంద. సో ప్రజ్ఞానంద సుపరిచితులు మనకు. ఇటీవలే ప్రపంచ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఎవరైతే ఉంటారో, వరల్డ్ ఛాంపియన్, చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ ని ఓడించిన చిన్నారి ఎవరు అంటే మన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద. తమిళనాడు సంబంధించి ఒక ఓపెన్ ని గెలుచుకుని వార్తలు ఇచ్చారు. ఒక చెస్ టోర్నమెంట్ ని, ప్రపంచ ఛాంపియన్షిప్ ని గెలుచుకుని వార్తలు ఇచ్చారు. ఆ చెస్ టోర్నమెంట్ ఏంటంటే రెక్యావిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ. రెక్యావిక్ ఓపెన్ చెస్ ఓపెన్, రెక్యావిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ విజేతగా వార్తలు నిలిచిన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే 16 సంవత్సరాల చిన్నారి మనకు ప్రజ్ఞానంద. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఈ రెక్యావిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ఎక్కడ జరిగిందట అంటే ఐస్లాండ్ లోని రెక్యావిక్ అనే ప్రాంతంలో ముగిసిన చెస్ టోర్నమెంట్ లో మన ఇండియన్ విజేతగా వార్తలు నిలిచారు. సో ఇవి ఈ రోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్ గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ప్రధానమంత్రి సంగ్రహాలయను నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఎకోసాక్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లోని 4 కమిటీలలో భారతదేశం ఎన్నికై వార్తలు నిలిచింది. మరియు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ని 2026 సంవత్సరం వరకు పొడిగిస్తూ ప్రత్యేకంగా 5,911 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హిమ ప్రహారీ అనే ఒక ప్రత్యేకమైన అంశము. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో టు స్టాప్ మైగ్రేషన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన గర్భంగా రేంజ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. మరియు ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అగర్తలా సిటీకి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ కోసం 551 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ కృపన్ శక్తి వార్తలు నిలిచిన విన్యాసం త్రిశక్తి కార్ప్స్ ఇండియన్ ఆర్మీ వారికి సంబంధించిన విన్యాసం సిలిగురి వెస్ట్ బెంగాల్ లో జరిగింది. తీస్టా ఫైర్ రేంజ్ లో ఇది ప్రారంభమైంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి అలుమ్ని పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది వీరి ఆధ్వర్యంలో. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో విద్యాభ్యాసం చేసిన విదేశీయులు ఎవరైతే ఉంటారో, విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారిని భారతదేశంలో సంబంధాన్ని కొనసాగించే విధంగా తీర్చిదిద్దడం. అండ్ వాటర్ వేస్ కాన్క్లేవ్ ఎక్కడ ముగిసింది అంటే అస్సాం రాష్ట్రంలోని దిబ్రూగర్. ఇన్లాండ్ వాటర్ వేస్ ని అభివృద్ధి చేయడం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేది ధ్యేయమని గుర్తుంచుకోండి. అండ్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో లడక్ కేంద్రపాలిత ప్రాంత వార్తలు ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్ కమ్యూనిటీ మ్యూజియం ఎక్కడ ఏర్పాటైందంటే గ్యాస్ అసోమా విలేజెస్. ఎవరెవరు సహకారం అందించుకున్నారంటే నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ అండ్ లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మరియు వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్ అనేది మనుషుల మీద కాదు, జంతువులపైన, జీవరాశి పైన, ముఖ్యంగా సముద్ర ప్రాంతాల్లో నివసించే చేపలపైన కూడా చూపిస్తుందని చెప్పేసి రట్గర్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం. అండ్ తుబింజెన్ విశ్వవిద్యాలయం జర్మనీకి సంబంధించిన యూనివర్సిటీ వారు కోవాక్ 1 అనే ఒక ప్రత్యేకమైన మెడిసిన్ తో వార్తలు ఇచ్చారు. అండ్ కుమ్రలింగు గారు వార్తలు నిలిచిన తెలంగాణకి సంబంధించిన ఒక కళాకారుడు, జాతూర్ కళాకారుడు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ ప్రభాత్ పట్నాయక్ గారు
మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డు గ్రహీతగా ఈ సంవత్సరానికి వార్తలు ఇచ్చారు ప్రముఖ పొలిటికల్ కామెంటేటర్. అండ్ వార్తలు నిలిచిన క్రీడలకు సంబంధించి ప్రజ్ఞానంద, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ప్రజ్ఞానంద రెక్యావిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ విజేతగా వార్తలు ఇచ్చారు. ఐస్లాండ్ లో ముగిసిన చెస్ టోర్నమెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.